హాయ్ ఫ్రెండ్స్, ఎవరు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వీడియో బాగా లేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇవి పట్టు కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే వీడియో చేయలేకపోయాను. ఈరోజు మనం లివర్ కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందామా. లివర్ ఫస్ట్ పసుపు వేసి కొంచెం సాల్ట్ వేసి శుభ్రంగా వాష్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. 2-3 సార్లు వాష్ చేసేసుకుందాం. ఎందుకంటే నేను ఉడకబెట్టను లివరు, ఎందుకంటే అట్లనే ఇష్టం, బాగుంటుంది. ఉడకబెడితే దాని టేస్ట్ అంతా పోతుంది. కొంతమంది ఉడకబెట్టి చేసుకుంటారు, ఎలాగైనా చేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళదే. నేనైతే అలా చేయను అనమాట. లివర్ అయితే శుభ్రంగా వాష్ చేసి పక్కన పెట్టేస్తారు. 2-3 సార్లు వాష్ చేసి తర్వాత ఉల్లిగడ్డలు ఒకే ఒక టమాటా తీసుకొని కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఉల్లిగడ్డలు మంచిగా సరిపడగా ఆయిల్ పోసుకొని ఉల్లిగడ్డలు ఎర్రగా వచ్చేలాగా వేపుకుందాం ఫ్రెండ్స్. ఎర్రగా వచ్చేలా వేపుకుందాం, ఎందుకంటే అది ఫస్ట్ ఎర్రగా వేపితేనే ఏదైనా బాగుంటుంది. తర్వాత మనం ఎల్లుల్లిపాయ, అల్లం, జీలకర్ర, ధనియాలు అవి మిక్సీ చేసుకొని మంచిగా పేస్ట్ చేసుకుందాం. ఫస్ట్ మనం గరం మసాలా వేసుకున్నాం కదా బిర్యానీకి సంబంధించింది, అవి కొన్ని ఆకు కట్ట మన ఇష్టం. 2 లవంగిలు, 2 యాలక్కాయలు ఇవి వేసుకోవచ్చు, అది ఎవరిష్టం వాళ్ళతో. కొంతమంది గరం మసాలా పొడి వేసుకుంటారు, కొంతమంది నార్మల్గా వేసుకుంటారు. నేనైతే అలానే చేస్తాను. ఇప్పుడు మంచిగా పేస్ట్ వేస్తాం కదా ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు ఎర్రగా అయిన తర్వాత పేస్ట్ కూడా కొంచెం మగ్గాలి. అంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఎప్పుడైనా కూడా మగ్గితేనే బాగుంటుంది. ఇప్పుడు మనం ఫస్ట్ వాష్ చేసుకున్నాం కదా లివర్ కర్రీ, లివర్ మొత్తం దాంట్లో వేసేసుకుందాం. పసుపుతో శుభ్రంగా వాష్ చేసి